విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ 1962లో 10 చిత్రాల్లో నటించారు. వీటిల్లో అధిక భాగం హిట్లే. అంతేకాదు ఒకే ఏడాదిలో సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో నటించి అరుదైన రికార్డు నెలకొల్పిన ఘనత ఎన్టీఆర్దే. గుండమ్మ కథ, రక్త సంబంధం, గాలిమేడలు, టైగర్ రాముడు, ఆత్మబంధువు ఆయన నటించిన సాంఘిక చిత్రాలు. అలాగే గులేబకావళి కథ, స్వర్ణమంజరి ఆయన నటించిన జానపద చిత్రాలు. భీష్మ, దక్షయజ్ఞం పౌరాణిక సినిమాలు. వీటితో పాటు చారిత్రక చిత్రం మహామంత్రి తిమ్మరుసులో ఆయన శ్రీకృష్ణదేవరాయలుగా నటించారు. ఇలా వైవిధ్యమైన పాత్రల్లో నటించి అభిమానుల్ని ఎంతగానో అలరించారు ఎన్టీఆర్. మహాశివరాత్రి సందర్భంగా ఓం నమ శివాయ అని ఆ మహాదేవుణ్ణి స్మరించుకుంటూ దక్షయజ్ఞం చిత్ర నిర్మాణ విశేషాలు చూద్దాం. నటరత్న ఎన్టీఆర్ శివుడి పాత్రను పోషించిన తొలి చిత్రం దక్షయజ్ఞం. గురువులను, తన సీనియర్స్ను గౌరవించడం ఆయనకు మొదటి నుంచి అలవాటు. తనకు ఎన్నో చిత్రాల్లో తల్లిగా నటించిన కన్నాంబ అన్న, ఆవిడ భర్త దర్శక నిర్మాత కడారు నాగభూషణం అన్న ఎనలేని గౌరవం. ఈ దంపతులు కోరగానే వారు నిర్మించే సతీ అనసూయలో అతిథి పాత్ర పోషించారు ఎన్టీఆర్. ఆ తరువాత కన్నాంబ దంపతులు ఎన్టీఆర్తో దక్షయజ్ఞం చిత్రం నిర్మించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ శివుడిగా ఎంతో అందంగా కనిపిస్తారు. ముఖ్యంగా ఆరంభంలో పద్మాసనంలో కూర్చొని ఉన్న ఎన్టీఆర్ శివుని రూపం అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసింది. ఈనాటికి శివరాత్రి సందర్భంగా దక్షయజ్ఞంలోని ఎన్టీఆర్ శివుని రూపాన్నే క్యాలెండర్స్లో ముద్రిస్తుంటారు. దక్షయజ్ఞం పేరుతోనే 1941లో ఒక చిత్రం వచ్చింది. చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో మీర్జాపురం రాజా ఈ సినిమా తీశారు. ఇందులో శివుడిగా సదాశివరావు, దక్షుడిగా వేమూరి గగ్గయ్య నటించారు. దాక్షాయినిగా కృష్ణవేణి నటించారు. ఆనాటి సుప్రసిద్ధ నృత్య కళాకారులు దేవి ప్రసాద్ ఘటక్ చేసిన రుద్రతాండవం, రంగూను రామారావు పాడిన అంతా శివమయమేరా అనే తత్వం ప్రేక్షకుల్ని అలరించాయి. రెండవసారి వచ్చిన దక్షయజ్ఞం చిత్రంలో దక్షుడిగా ఎస్వి రంగారావు, దాక్షాయనిగా దేవిక, ఆమె తల్లిగా కన్నాంబ, చంద్రుడిగా రామకృష్ణ, రోహిణిగా రాజశ్రీ, ఇంద్రుడిగా రాజనాల, మహావిష్ణువుగా అమరనాథ్, బ్రహ్మగా మిక్కిలినేని, నందిగా సూరిబాబు ముఖ్య పాత్రలు పోషించారు. హరికథ కళాకారుడిగా మల్లేశ్వరరావు భాగవతార్ నటించారు. ఎన్టీఆర్, ఎస్వీఆర్ పోటీపడి నటించిన చిత్రాల్లో దక్షయజ్ఞం చిత్రం ఒకటి. యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం లేకుండా మాట్లాడకు దక్ష అంటూ ఉరిమే స్వరంతో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకుల్ని పరవశింపజేసింది. శంకరుడిగా ఆయన నటన, సతీదేవి అగ్నికి ఆహుతి అయిన తర్వాత ప్రళయకాల రుద్రుడిలో ఆయన చేసిన తాండవం మరపురానివి. ఈ అద్భుత పౌరాణిక చిత్రానికి ఆరుద్ర రచన చేశారు. పాటలు కూడా ఆయనే పాడారు. సాలూరి హనుమంతరావు సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఘంటసాల పాడిన పాట ఒక్కటి కూడా లేకపోవడం ఆ రోజుల్లో వింతగా చెప్పుకున్నారు. 1962 మే 10న దక్షయజ్ఞం చిత్రం విడుదలయ్యింది. ఆ తర్వాత 15 రోజులకు ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ అకాల మరణం పొందారు. ఈ సంఘటన ఎన్టీఆర్ను, ఆయన కుటుంబ సభ్యుల్ని ఎంతో కలచివేసింది. దక్షయజ్ఞంలో శివుడి పాత్ర పోషించిన తరువాతే ఈ సంఘటన జరగడంతో సెంటిమెంట్గా ఫీల్ అయ్యి ఆ తర్వాత శివుడి పాత్ర జోలికి పోలేదు ఎన్టీఆర్. కానీ ఆ తరువాత కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన ఉమాచండీ గౌరీ శంకరుల కథ చిత్రంలో మరొక్కసారి శివుడిగా నటించారు. దక్షయజ్ఞం ఎన్టీఆర్ నటించిన 99వ చిత్రం. గుండమ్మ కథ ఆయన 100వ చిత్రం. ఈ చిత్రం తర్వాత పారితోషికం పరంగా నంబర్ 1 స్థానానికి చేరుకున్నారు ఎన్టీఆర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.